ఇది హృదయమా లేక పాషాణమా? ఇంత జరిగినప్పటికీ బద్దలగుటలేదు. ఇది గుండెయా లేక ఇనప గుండుయా? వ్రయ్యలగుటలేదు. నా రామునకు దూరమై కూడా బ్రతుకుచుంటినే. ఛీ, నాది ఒక బ్రతుకేనా? నన్ను ఖండఖండములుగా చీల్చని, నా శరీర భాగములు భక్షించని. ఇక నేను రామునికి దూరముగా ఉండి బ్రతుకు పోరాటము సాగించలేను. ఆ ఆరాటము నాకెంత మాత్రమూ లేదు. ఆ దుర్మార్గుడిని ఎడమ కాలి గోటితో కూడా స్పృశించను. వాడు నన్ను కత్తికొక కండగా కోసినా, రాతికేసి బద్దలు కొట్టినా, నిప్పులపై పడవేసినా వారిని చేరనుగాక చేరను. అయ్యో, వీరాధివీరుడు, జగదేక శూరుడు, జనస్థానములో ఒంటరిగా 14,000 మందిని మట్టుబెట్టిన నా నాథుడు ఇంకనూ రాలేదంటే నా అదృష్టము బాగుండనట్టే. నేను ఇక్కడ ఉన్నట్టు నా రామునికి బహుశా తెలియదేమో. తెలియుటకు అవకాశం ఎక్కడున్నది? నా ఆచూకీ చెప్పగల గృధ్రరాజు జటాయువును ఈ పాపాత్ముడు చంపివేసినాడే. నేనిక్కడ ఉన్నట్లు తెలిసిన మరుక్షణము లోకములో రాక్షస జాతి లేకుండగా నాశనము చేయగల సమర్థుడు రామచంద్రుడు. సీతమ్మ ఆలోచనలు అంతం లేకుండా సాగుతున్నాయి. బ్రతుకు మీద ఆశపోయింది ఆ మహా ఇల్లాలికి. అప్పుడే నిద్రలేచిన ఓ వృద్ధ రాక్షసి, త్రిజట అను పేరు గలది, రాక్షస స్త్రీలు సీతమ్మను బెదిరించడం చూసి వారి వద్దకు వచ్చి, ఓసి, మీరు భక్షించవలసినది ఆమెను కాదు, మిమ్ములను మీరు భక్షించుడు. మీకు పోగాలము దాపురించినది. ఇప్పుడే నాకు ఒక భయంకరము రోమాంచితము అయిన కల వచ్చినది. అది రాక్షస నాశనము, రాముని అభ్యుదయమును సూచించుచున్నది అని పలుకగానే, ఏమేమీ కల వచ్చినదా? ఎట్టెట్టా మాకు చెప్పరాదా? ఆ కలలో ఏ విశేషాలున్నవి? మాకు కూడా చెప్పవే త్రిజట అంటూ ఆమె చుట్టూ మూగారు రాక్షస స్త్రీలు. ఆ కలలో లక్ష్మణ సమేతుడై రాముడు తెల్లని వస్త్రములు, తెల్లని మాలలు ధరించి 1000 హంసలు మోసే పల్లకి ఎక్కి వచ్చినాడు. సీతమ్మ కూడా తెల్లని వస్త్రములు ధరించి చుట్టూ సముద్రమున్న తెల్లని పర్వతము మీద ఉన్నట్టుగా నాకు కల వచ్చినది. అక్కడ సీతమ్మ రాముణ్ణి కలుసుకొని మరల ఆ హంసల పల్లకెక్కి రాముని అంకముపై కూర్చుండి ఉత్తర దిక్కుగా వెళ్ళినట్లు నాకు కనపడినది. రావణుడు ఎర్రని వస్త్రములు, ఎర్రని పుష్పముల మాలలు ధరించి వంటి నిండా నూనె కొంత పూసుకొని కొంత త్రాగుతూ మత్తుగా నేలపై పడి ఉన్నాడు. అతడి శిరస్సుపై ఉన్న వెంట్రుకలు గొరగబడి గుండు చేయబడి ఉన్నాడు. అతనిని ఒక స్త్రీ ఈడ్చుకొనుచూ దక్షిణ దిక్కుకు తీసుకుని వెళ్ళినట్లుగా కూడా నాకు కనపడినది. ఆ రావణుడు భయము చేత పీడితుడై కంగారు పడుచు మదముతో వ్యాకులుడై ఉన్మాది వలె ఏవో ప్రేలుతూ భరింపలేని దుర్గంధముతో నిండి ఉన్న మలపంకములో కూరుకొనిపోయెను. ఇదే విధముగా కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ఇతర రావణ కుమారులు నాకు కనపడిరి. వారంతా దక్షిణ దిక్కుకు ఈడ్చుకొని పోబడినట్లు కనపడినది. ఒక్క విభీషణుడు మాత్రము శ్వేతఛత్రము ధరించి, తెల్లని మాలలు వస్త్రములు ధరించి, 4 దంతాల ఏనుగు నెక్కి 4 మంత్రులతో కూడి ఆకాశము మీద యుండెను. రాక్షసులందరూ గుమికూడి తైలము త్రాగుతూ ఎర్రని మాలలు ధరించినట్లుగా నేను కనుగొంటిని. సీతమ్మ రాముని ప్రియసతి. ఆమెనిక మీరు బాధించవద్దు. ఆమెను శరణవేడండి. ఆవిడ కరుణాసముద్ర, అభయమివ్వగలదు అని పలికి త్రిజట ఊరుకున్నది. సీతమ్మ ఎడమ కన్ను, ఎడమ భుజము అదురుతున్నవి. అవి ఏవో రాబోయే శుభములకు సూచన అని ఒక పక్షి వృక్షశాఖ మీద కూర్చుండి రాముడు రాబోతున్నాడమ్మా అన్నట్లుగా కూయసాగింది. కంటికి మంటికి ఏకధారగా ఏడ్చి ఏడ్చి హృదయము బరువెక్కి ఇక జీవించుట దుర్లభమని నిశ్చయించుకొని ఒక చెట్టు కొమ్మ వద్దకు వెళ్ళి పొడవైన తన జడనే ఉరిత్రాడుగా మలచుకొని ప్రాణత్యాగము చేయ సంకల్పించుకున్నదై సీతమ్మ అచట నిలిచి ఉండెను. అదుగో ఆ కొమ్మ మీదే అమ్మను చూస్తూ మారుతి అతి చిన్న రూపముతో ఆకుల గుబురులలో ఆమె పరిస్థితిని గమనిస్తూ దాగి ఉండెను. ఎలా మాట్లాడాలి, ఎలా ఓదార్చాలి? ఈమె దుఃఖమునకు అంతము లేకుండా ఉన్నదే. అమ్మతో
నేను రాముని దూతను అను విషయము ఎలా చెప్పాలి అని పరిపరి విధములుగా ఆలోచిస్తున్నాడు హనుమస్వామి. ఈమెను చూశాను. ఈమె సందేశమేది తీసుకుని వెళ్ళనట్లయితే రామునికి కోపము వచ్చును. కావున సీతమ్మతో మాటలాడి ఆమెడను ఓదార్చి వెళ్ళవలెను. నా సంభాషణ అంతా రహస్యముగా సాగవలే. వేరెవరికీ అనుమానము కలుగకూడదు. విశేషించి రాక్షస స్త్రీలు గమనింపరాదు. మరి నేను ఏ భాషలో ఈవిడతో సంభాషించవలే? బ్రాహ్మణులు మాట్లాడు సంస్కృత భాషలో మాట్లాడినట్లయినా నన్ను రావణుడు అని ఈవిడ అనుమానించుటకు ఆస్కారమున్నది. ఆ అనుమానముతో కేకలు వేసినట్లయితే ఏదో జరుగుతున్నదని అనుమానించి రాక్షసులు నన్ను చుట్టుముట్టగలరు. స్పష్టముగా అర్థమగు రీతిలో మామూలు మనుజులు మాటలాడుకును భాషలోనే సీతమ్మతో మాటలాడి కార్యమును పూర్తి చేసుకుందును. మరి నా రూపము ఎటులుండవలే? నేను ఏ విధముగా ప్రవర్తించినచో నా సముద్ర లంఘనము వ్యర్థము కాదో ఆ విధముగానే చేయవలయను. సంభాషణ ఎలా మొదలు పెట్టవలే? ఈమె మనస్సు రామునియందే లగ్నమయ్యున్నది కావున ఆమెకు అత్యంత ఇష్టమైన రామకథాగానముతో ప్రారంభించదను అని నిశ్చయించుకొని హనుమస్వామి చెట్టు కొమ్మలలో దాగుండి గొంతు సవరించుకొనెను. సీతమ్మకు వినడానికి మధురమైన వాక్యమును వాయునందనుడు సుమధురముగా గానము చేయసాగెను. దశరథ మహారాజుకొండు ఇక్ష్వాకు వంశమందు ప్రసిద్ధుడైన మహారాజు. ఆయన మహదైశ్వర్యవంతుడు. తాను సుఖపడుతూ ఇతరులను సుఖపెట్టుటలో ఆయనంత వారు ఎవరూ లేరు. ఆయనకు కొమరులు నలుగురు. వారిలో జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడన్న ఆయనకు ప్రీతి. ఆ రాముడు సకల గుణాభిరాముడు, హరకోదండ విఖండనుండు. జనకరాజునకు జామాత జానకీ ప్రియుడు. ఆయన తండ్రి ఆజ్ఞ పాటించుచు భార్య తమ్మునితో కలిసి అడవికి ప్రవాసము వెళ్ళెను. ఆ రాముడు విరాధకాలుడు, ఖరవిధ్వంసి, మారీచుని పీచమణచి వాని ప్రాణములు హరించిన మేటి పోటరి. ఆయన భార్యను రావణుడు అపహరింపగా ఆమెను వెదుకగా నన్ను పంపెను. నేను అంత అబ్దిదాటి నిన్ను కనుగొంటి. నీవు అచ్చము రాముడు చెప్పిన రమణివలేనుంటివి. బొడగంటి కనుగొంటి నీవే సీతమ్మవు, రాముని హృదయేశ్వరివి అను పలుకుచున్న హనుమంతుని మాటలు విని అవి ఎచట నుండి వచ్చుచున్నవో అని మోము ఎత్తి చూసినది జనని జానకమ్మ. ఎచటనో కొమ్మలలో ఒక మెరుపుల ప్రోవు ఆమె కంటబడింది. శరీరము పచ్చన, కట్టిన వస్త్రము తెల్లన, తేజస్సు అపరిమితమైన మెరుపుల కాంతి, రూపములో వానరము. ఆ రూపము చూసి ఒక్కసారిగా సీతమ్మ ఉలిక్కిపడ్డది. ఇది కలయా నిజమా? ఇది స్వప్నమే. కలలో నాకీనాడు వానర రూపము కనపడింది. ఏమి కీడు మూడనున్నదో అని ఉలిక్కిపడింది సీతామాత. నా రామునకు క్షేమమగుగాక, రామానుజునకు క్షేమమగుగాక, నా తండ్రి జనక మహారాజుకు క్షేమమగుగాక. రాముడు దగ్గర లేని నాకు సుఖమెక్కడిది? అసలు నాకు నిద్రపట్టుటయే లేదు కదా. ఈ స్వప్నమెచ్చట నుండి వచ్చును? ఇది నిజమే. సదా నా మనస్సు రామనామధ్యానములో ఉన్నది కనుక రామునకు సంబంధించిన విషయములే నా చెవులలో మారుమ్రోగుచున్నవి. అయినా ఈతడు నా ఎదురుగా స్పష్టమైన రూపము ధరించియుండి నిలచియున్నాడు కదా, ఇది సత్యమే అయి ఉండును. పగడంపు ముఖము కలిగి దోసిలి యొగ్గి వినయముతో సీతమ్మ ఎదుట నిలిచి, హనుమ తల్లి నీవెవ్వరవు? నలిగిన బట్ట కట్టి నగుమోము నుండి కన్నీరు వర్షించుచు దీనముగా ఈ చెట్టు కొమ్మను పట్టుకొని ఉన్నావు. 2 తామర పువ్వుల నుండి నీరు కారినట్లు నీ కన్నుల కన్నీరు కురియుచున్నవేవమ్మా. ఓ దోషరహితురాలా, సురవనిదవా, ఇంపురుష పడతివా, గంధర్వ ఇంతివా, రాక్షస స్త్రీవా, నాగుల పడచువా, యక్షుల ఆడపడుచువా? ఎవరు తల్లి నీవు? ఏ జాతికి చెందిన దానవు? నీవు రుద్రగణములోని దానివా, మరుద్గణములోని దానివా, లేక వసుగణములోని దానివా? నాకు నీవు దేవతాస్త్రీవి అనిపించుచున్నది. అమ్మా, వశిష్ఠుని మీద అలిగి ఇచటికి ఏ తెంచిన అరుంధతివా? నీకు ఎందుకింత వేదన? ఎవ్వరి గురించి ఈ రోదన?
నీ ఏడుపులు, నీ నిట్టూర్పులు, నీ కనురెప్పల కదలికలు నీవు దేవతాస్త్రీవి కాదు అని తెలుపుచున్నవి. సాముద్రిక లక్షణములు నీవెవరో క్షత్రియ వనిత అని తెలియచెప్పుచున్నవి. నేను అడుగుచున్నాను, చెప్పువమ్మా. జనస్థానము నుండి రావణుడు ఎత్తుకు వచ్చిన రామపత్నివి సీతమ్మవు కావు కదా? నాకు నీవు రాముని భార్యవే అని అనిపించుచున్నది అనుచూ హనుమస్వామి నెమ్మదిగా సీతమ్మ కంగారు పడకుండా సంభాషణ ప్రారంభించాడు. ధన్యుడిని. నమస్కారము. మీ ఊటుకూరు జానకి రామారావు.